ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ మే నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు మంచి రోజులేమిటో, ముఖ్యమైన పండుగలేమిటో, పంచాంగం ప్రకారం తేదీ వారం నక్షత్రం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం మే నెల అనేది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి మొదలుకొని అధిక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఈ మే నెల అనేది ఉన్నదండి. ఈ 2026 సంవత్సరం మే నెలలో అధిక మాసం వచ్చిందండి. ఈ అధిక మాసం అనేది జ్యేష్ఠ మాసంగా వచ్చింది. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం మే నెల అనేది వైశాఖ మాసం అధిక జ్యేష్ఠ మాసం కలిసిన నెల అండి. ఎప్పుడైనా ఒక నెలలో ఒక పౌర్ణమి, ఒక అమావాస్య వస్తాయండి. కానీ ఈ 2026 సంవత్సరం మే నెలలో 2 పౌర్ణములు వచ్చాయి. ఆ 2 పౌర్ణములు అనేది మే నెల 1వ తేదీ, 31వ తేదీ వచ్చాయండి. అంటే మే నెల మొదటి రోజు, చివరి రోజు పౌర్ణములు ఉన్నాయి. ఈ 2026 సంవత్సరం మే నెలలో వైశాఖ మాసం అనేది మే 1 నుండి మే 16వ తేదీ వరకు వైశాఖ మాసం అనేది ఉన్నదండి. మే 16 అమావాస్యతో వైశాఖ మాసం ముగిసిపోతుంది. మే 17 నుండి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అధిక మాసం అనేది శుభకార్యాలకు అంత అనుకూలమైన మాసం కాదండి. కాబట్టి గృహప్రవేశాలకు అనుకూలం కాదు. ఈ 2026 సంవత్సరం మే నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు మంచి రోజులేమిటో తేదీ వారం నక్షత్రం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం. మే 1 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ పౌర్ణమి తిథి అండి. ఈ పౌర్ణమి తిథి అనేది రాత్రి 9:39 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత మేడే అండి, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ఈరోజు విశేషంగా బుద్ధ పూర్ణిమ, దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటాము. ఈరోజు చాలా మంచి రోజు అండి. గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలమైనది. మే 2 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి వైశాఖ బహుళ పాడ్యమి తిథి అండి. ఈ పాడ్యమి తిథి అనేది రాత్రి 11:18 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి అంత అనుకూలంగా లేదండి. శంకుస్థాపనకి, రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. మే 3 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి విధియ తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రం అనేది ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. దినోత్సవం. మే 4 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఉదయం 8 గంటల వరకే ఉందండి. తర్వాత నుండి జ్యేష్ఠ నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు విశేషంగా డొల్ల కర్తరి అనేది ఈరోజు నుండి ప్రారంభం. దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటారండి. అసలు కర్తరి సమయంలో ఈ గృహానికి సంబంధించిన పనులు ప్రారంభించరు. కానీ ఈ చిన్న కర్తరి సమయంలో గృహానికి సంబంధించిన పనులు అనేవి చేసుకోవచ్చు. ఈరోజు గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, అలాగే రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. మే 5 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి చవితి తిథి రాత్రి అంటే తెల్లవారుజామున 5:12 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి అనేది మంగళవారం విశేషంగా వచ్చింది కాబట్టి ఈ రోజును అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకొనున్నాము. ఈరోజు తిథి నక్షత్రం అంతా బాగుందండి. కానీ ఈరోజు మంగళవారం శుభకార్యాలు చేసేందుకు అంత ఆసక్తి చూపించరు కాబట్టి ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మే 6 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పంచమి తిథి అనేది పూర్తిగా ఉందండి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం అనేది పగలు 1:21 వరకు ఉందండి. ఈరోజు గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మే 7 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి పంచమి తిథి ఉదయం 7 గంటల వరకే ఉందండి. తర్వాత నుండి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి. మే 8 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి.
మే 9 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. మే 10 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి అష్టమి తిథి ఉదయం 10 గంటల 29 నిమిషముల వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు విశేషంగా డొల్లకర్తెర అనేది ఈ రోజుతో సమాప్తం. ఈరోజు ప్రత్యేకత మే నెలలో వచ్చే రెండో ఆదివారంని మాతృదినోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు మదర్స్ డే. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉందండి. మే 11 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా వాస్తుకర్తరి అనేది ఈ రోజు నుండి ప్రారంభం. అలాగే ఈరోజు నుండి కృతిక కార్తె కూడా ప్రారంభం అండి. ఈ వాస్తుకర్తర్నే నిజకర్తర్ అని కూడా అంటారండి. ఈ నిజకర్తర్లో గృహప్రవేశాలు అనేవి చేయరు. కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మాత్రమే అనుకూలంగా ఉంది. మే 12 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా వైశాఖ బహుళ దశమి తిథి హనుమత్ జయంతిగా జరుపుకుంటాము. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మే 13 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా అపార ఏకాదశి. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మాత్రం అనుకూలంగా ఉందండి. మే 14 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం అండి. ఈరోజు శంకుస్థాపనకి, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి. మే 15 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి ఉదయం 6 గంటల 28 నిమిషముల వరకు ఉందండి. తర్వాత నుండి చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు విశేషంగా మాస శివరాత్రి, అలాగే వృషభ సంక్రమణం. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మాత్రం అనుకూలంగా ఉందండి. మే 16 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి అమావాస్య తిథి అండి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ అమావాస్యతో వైశాఖ మాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు ఎటువంటి శుభకార్యానికి అంత అనుకూలంగా లేదండి. మే 17 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి అండి. నక్షత్రం కృతిక నక్షత్రం. ఈ రోజు నుండి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అధిక మాసం శుభకార్యాలకు అంత అనుకూలం కాదు కాబట్టి ఈ అధిక మాసం ముగిసేంత వరకు గృహప్రవేశాలకు, గృహారంభాలకు అంత అనుకూలం కాదండి. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉంది. మే 18 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈరోజు అద్దె ఇల్లు మారటకు మాత్రమే అనుకూలంగా ఉందండి. మే 19, 20, 21 శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. పంచమి తిథి. మే 22 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా స్కంద షష్ఠి. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మాత్రం అనుకూలంగా ఉందండి. ఈ మే 23 కూడా అంత అనుకూలంగా లేదండి. మే 24 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం మఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మాత్రం అనుకూలంగా ఉందండి. మే 25 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా రోహిణి కార్తె అనేది ఈ రోజు నుండి ప్రారంభం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఈ రోహిణి కార్తెలో కూడా గృహానికి సంబంధించిన ఏ కార్యక్రమాలకైనా అంత అనుకూలం కాదండి. మరలా ఈ మే నెల చివరగా మే 31 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి. ఇవే అండి 2026 సంవత్సరం మే నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మంచి రోజులు. మన జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుడిని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.